వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. క్రైస్తవుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ పాస్టర్ జిలకర రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర సదస్సు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ క్రిస్టియన్ అందరికీ ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కోసం రుణాలు ఇవ్వాలని తెలంగాణ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లుగా క్రైస్తవులకు అవకాశం కల్పించాలని జేఏసీ చైర్మన్ రవికుమార్ కోరారు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్రిస్టియన్ భవనాలను నిర్మించాలన్నారు. పాస్టర్ల పిల్లలకు ఉచిత విద్య సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. చట్టాలున్నాయి, చట్టాల గురించి ఇప్పుడు బాబురావయ్య గారు చట్టం అంతా నూరి వడబోసిన వారు. చట్టాల గురించి క్లాసులు తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అంతాన్ని పట్టుకోవాలి. ఒక చేత్తో ఎడమ చేత్తో కుడి చేతిలో మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉండాలి. మనం ఏమిటో మనకు తెలియకపోతే ప్రతి ఒక్కడు వచ్చి బెదిరిస్తాడండి. పుట్టినవాడు కూడా బెదిరింట్లో వినబడాలా మన స్వరము. నానయ్యా నన్ను వాడుకోలేసయ్యా లేదు గాని నీ సేవ చేయాశ ఉన్నది లేదు గాని నేను కూడా ఉన్నానయ్యా అన్నయ్యా నన్ను హక్కు ఉన్నది. ఆ జీవించే హక్కుని కాల రాయడానికి ఎవరికి అధికారం లేదు. చట్టాలున్నాయి, చట్టాల గురించి ఇప్పుడు బాబురావయ్య గారు చట్టం అంతా నూరి వడబోసిన వారు. చట్టాల గురించి క్లాసులు తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అంతాన్ని పట్టుకోవాలి. ఒక చేత్తో ఎడమ చేత్తో కుడి చేతిలో మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉండాలి. మనం ఏమిటో మనకు తెలియకపోతే ప్రతి ఒక్కడు వచ్చి బెదిరిస్తాడండి. పుట్టినవాడు కూడా బెదిరింట్లో వినబడాలా మన స్వరము. నానయ్యా నన్ను వాడుకోలేసయ్యా లేదు గాని నీ సేవ చేయాశ ఉన్నది లేదు గాని నేను కూడా ఉన్నానయ్యా అన్నయ్యా నన్ను వాడుకో. తెలంగాణ ఉద్యమము ఉప్పెనగా లేచిన సమయంలో తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక కీలకమైన భూమిని పోషించిన తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ అనేకమైన ఉద్యమంలో ఇన్వాల్వ్మెంట్ అయి మా తెలంగాణ మాకు కావాలని అనేకమైన పోరాటాల ద్వారా ఈ రాష్ట్రాన్ని సాధించటంలో ఒక కీలకమైన పాత్ర పోషించిందని తెలియజేస్తూ మరి జేఏసీ ద్వారా అనేకమైన ఉద్యమంలో ఈ రాష్ట్రంలో జరిగిన సమయంలో తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ కూడా ఒక బలమైన కీలకమైన పాత్ర పోషించిందని మేము తెలియజేస్తూ 2014 నుంచి 2023 వరకు గడిచిన ప్రభుత్వంలో తెలంగాణ క్రిస్టియన్ జేఏసీకి కానీ క్రిస్టియన్లు కానీ ఎలాంటి కూడా మరి వారి ఆ ప్రభుత్వం ద్వారా ఎలాంటి లబ్ధి కానీ ఎలాంటి కూడా సహకారాలు అందలేదని తెలియజేస్తూ ఉంటున్నాం. అనేకమైన మాటల చేత ఒక తెలంగాణ క్రిస్టియన్ భవన్ నిర్మిస్తానని 4 సార్లు దాన్ని పోస్ట్ పోన్ చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కింది. తెలంగాణలో ఉన్న అనేకమైన క్రైస్తవుల కొరకు అనేకమైన విధానంలో చేస్తానని ఆ గారడి మాటల చేత అనేకమైన మాయ మాటల చేత రాష్ట్ర గడిచిన ప్రభుత్వము అనేక మంది క్రిస్టియన్లు మోసం చేసినందుకే ఈ సమయంలో
నేను సూటిగా అంటున్నాను, ఆ మోసం చేసినందుకే దేవుడే ఆ ప్రభుత్వాన్ని తీసివేశాడని నేను